నమస్తే వీటాక్స్ కార్యక్రమానికి స్వాగతం. సాయి కృష్ణ కేసు అనగానే అబ్బా రోజు ఇదే కదా, రకరకాల ఇవి చెప్తున్నారు ఎవరికి వాళ్ళని చెప్పని అనుకుంటున్నారు. అయితే సాయి కృష్ణ కేసు ఇంకా హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషను సమగ్ర విచారణ జరగలేదు. మరొక కోర్టులో కూడా విచారణలో ఉంది. ఆ విషయాలు అలా ఉంచినట్టయితే చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు, న్యాయవాదులు కూడా మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ ఈ సంఘటనకు సంబంధించి నేను ఒక జ్యూరిస్టుగా కొన్ని ప్రశ్నలు, ఈ సమాధానాలు ఉన్నాయా వీటికి, అసలు ఏం జరుగుతూ ఉంది అనే దాని మీద నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ఇక్కడ సాయి కృష్ణ కేసు విషయానికి వచ్చినప్పుడు చాలా మిస్సింగ్ పాయింట్స్ అనేటువంటివి ఉన్నాయి. అంటే ఒక వ్యవస్థలో ఏం జరుగుతూ ఉంది అంటే ఏమంటున్నారు, అతను కొంతమంది క్రిమినల్ అయితే చంపేసేటువంటి అధికారం ఎవరికైనా ఉందా? భారత న్యాయ వ్యవస్థ అనేది ఒకటి ఉంది కదా, ఇక్కడ ఒక సమాజం ఉంది. కాబట్టి సాయి కృష్ణ కేసు కేవలం మిస్సింగ్ కేసు మాత్రమేనా, లేదు ఒక రౌడీని చంపేసినటువంటి కేసుగా చూడాలా, లేదు ఆధారాల్ని కన్స్ట్రక్టివ్గా చట్టాన్ని కాపాడాల్సినటువంటి వాళ్ళే మాయం చేసేటువంటి ఒక పెద్ద కుట్ర ఇందులో దాగి ఉందా? కొంచెం వాచ్ ది స్టోరీ విత్ బ్రీఫ్ అనాలిసిస్. ఇది కాస్త ఓపిక్గా మనం దీన్ని గమనించాలి. ఇక్కడ ఇన్వెస్టిగేటివ్ నెరేషన్ అనేటువంటి ఆస్పెక్ట్లోనే నేను వెళతాను తప్ప మిగతా అంశాలు కాదు. ఒక వ్యక్తి అదృశ్యం అవుతాడు, ఆ తర్వాత అతను పోలీసుల అదుపులో ఉన్నాడనేటువంటి వార్తలు ఆరోపణలు వస్తాయి. ఆ తర్వాత లాకప్ డెత్ జరిగిందనేటువంటి అనుమానాలు వ్యక్తం అవుతూ ఉంటాయి. తర్వాత శవమే అసలు కనిపించదు. సాధారణంగా ఇలాంటివి చాలా రేరెస్ట్గా జరిగేవి. అంటే కనీసం ఒక బూడిదన్నా ఇవ్వండి నా తల్లి రోధిస్తుంది. ఇవన్నీ చేస్తే దాని మీద రాజకీయంగా రకరకాల విమర్శలు వస్తూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అత్యంత చర్చనీయాంశంగా మాత్రమే కాకుండా ఒక సంచలనాత్మకమైనటువంటి క్రైమ్ స్టోరీకి తలదనేటువంటి రీతిలో ఈ కేసులో కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవి మాత్రమే ఇప్పుడు ఇక్కడ నేను ప్రస్తావించదలుచుకున్నాను. సాధారణంగా ఇక్కడ గమనించాల్సింది ఏంటి అన్నట్లయితే, ఈ కేసుకు సంబంధించి సిట్కి ఎలాంటి అధికారాలు ఉన్నాయి, అసలు సిట్ ఎందుకు ఇప్పటికిప్పుడుగా ఏర్పాటు చేశారు? అంతకుముందేమో ఫస్ట్ ఒక పర్సన్తో అన్నారు. ఈ ఒక క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది ఎలా పనిచేస్తుంది, ఎలా జరగాలనే కోణంలోనే మనం డిస్కస్ చేద్దాం, మిగతా అనవసరం. మొదటి ప్రశ్న, అసలు నేరం ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది? రిమాండ్ రిపోర్ట్లో ఏం చెప్పారు? సాయి కృష్ణ ఎలా చనిపోయాడు, ఎక్కడ చనిపోయాడు, శరీరాన్ని ఎవరు తరలించారు, ఎవరి వాహనం ఉపయోగించారు, ఎక్కడికి తీసుకెళ్లారు, ఎలా మాయం చేశారు? ఈ విషయాలన్నిటి మీద కూడా ఒక స్పష్టత కావాల్సినటువంటి అవసరం ఉంది. స్పష్టత ఉందా అంటే లేదు. ఒక హత్య కేసులో మృతదేహం ఎక్కడికి తరలించబడిందో తెలియకపోతే ఆ కేసులో వాస్తవాలు ఎలా బయటకు వస్తాయి? ఒక్క సిఐతోనే ఇదంతా కూడా సాధ్యమవుతుందా? పోలీస్ స్టేషన్లో జరిగే ప్రతి కదలిక, జనరల్ డైరీ, అరెస్ట్ రిజిస్టర్, స్టేషన్ సిబ్బంది, డ్యూటీ ఆఫీసర్లు, కంట్రోల్ రూమ్, సీనియర్ అధికారులకు వెళ్ళేటువంటి సమాచారం, ఇవన్నీ ఉన్నప్పుడు ఒక్క సిఐ మాత్రమే ఇంత క్రైమ్కి పాల్పడతాడా? ఈ వ్యవహారాన్ని మనం నమ్మాలా, నమ్మగలుగుతామా? ఈ ప్రశ్న ఇప్పుడు ప్రధానమైనటువంటిది, కీలకం. అత్యంత కీలకంగా ఇక్కడ కాల్ డేటా రికార్డ్స్. ఈ రోజుల్లో ప్రతి నేరాన్ని ఛేదించాలంటే మొదట పోలీసులు చూసేది ఏంటి? కాల్ డేటా రికార్డ్స్, తర్వాత లొకేషన్ డేటా, వాట్సప్ చాట్స్, సిగ్నల్, టెలిగ్రామ్, SMS, మొబైల్ టవర్ డంప్, ఎలక్ట్రానిక్ ఎవిడెన్సు. అయితే ఈ కేసులో సంబంధిత అధికారుల ఫోన్లను, కాల్ రికార్డులను, డిజిటల్ కమ్యూనికేషన్ని పరిశీలించారా లేదా ఇంకా పరిశీలిస్తున్నారా? ఎవరితో మాట్లాడారు, ఎప్పుడు మాట్లాడారు, ఎంతసేపు మాట్లాడారు? ఇవే ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు మరి సమాధానం ఉందా? క్రిమినల్ కాన్స్పిరసీ మరి ఎందుకు ఫైల్ చేయలేదు? ఎందుకంటే ఒకరికంటే ఎక్కువ మంది కలిసి ఒక నేరం చేస్తే సాధారణంగా దర్యాప్తు అధికారులు కుట్ర కోణాన్ని కూడా పరిశీలిస్తారు. అయితే ఈ కేసులో అలా జరిగిందా అంటే
ఇంతవరకు దానికి ఒక ప్రాపర్ ఆన్సర్ లేదు. ఎందుకు ఆ కోణంలో ఈ కేసు నమోదు కాలేదు అంటే క్రిమినల్ కాన్స్పిరసీ అనేది ఎందుకు ఫైల్ చేయలేదు? ఇది చాలా కీలకమైనటువంటిది. ఇది కూడా ఇప్పుడు ఒక అత్యంత కీలకమైనటువంటిది. సీసీ కెమెరాలు నిజం చెప్తాయి. అయితే వాటిని ఎందుకు మరి మాయం చేశారు? ఇప్పటి పోలీస్ స్టేషన్స్లో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారంగా 24 గంటలు సీసీటీవీలు పర్యవేక్షణలో అవి పనిచేస్తూ ఉండాలి. ఒక వ్యక్తిని స్టేషన్కి తీసుకొస్తే ఏ గేట్లోంచి వచ్చాడు, ఎవరు తీసుకొచ్చారు, ఎంతసేపు అక్కడ ఉన్నాడు, ఎవరు బయటికి తీసుకెళ్లారు, అన్ని కెమెరాల్లో నిక్షిప్తమై ఉండాలి. మరి ఆ ఫుటేజ్ ఎక్కడ? అది సీజ్ చేశారా? కాపీ తీసుకున్నారా? ఫోరెన్సిక్ పరీక్షకి పంపించారా? డిస్క్ మాయమైతే ఎలా డిలీట్ అయింది? ట్యాంపర్ అయిందా? ఇవన్నీ కూడా ప్రశ్నలు. కమాండ్ కంట్రోల్ సెంటర్ విషయానికి వద్దాం. చాలామందికి తెలియని విషయం ఏంటంటే పోలీస్ స్టేషన్లో ఉన్న సీసీ ఫుటేజీ కేవలం అక్కడ మాత్రమే ఉండదు. ఇది చాలా ప్రధానంగా గమనించాలి. అనేక నగరాల్లో డిస్ట్రిక్ట్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అనేటువంటిది ఉంటుంది. అంటే సెంట్రల్ మానిటరింగ్ సర్వర్సు, అక్కడికి ఈ ఫీడ్ అంతా కూడా వెళుతుంది. అంటే ఆ సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించారా? ఒకవేళ స్టేషన్లో మిస్ అయితే మరి దాని మీద ఎందుకు మౌనంగా ఉన్నారు? దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మ్యాట్రిక్స్ సర్వేలెన్స్ సిస్టమ్ అంటారు. నిజాన్ని చెప్పేటువంటి ఒక డిజిటల్ సాక్షిది. విజయవాడలో వందలాది జంక్షన్లలో ఏఎన్పిఆర్ కెమెరాస్ ఉంటాయి, తర్వాత ఫేస్ రికగ్నిషన్ కెమెరాస్ ఉంటాయి, వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్స్ ఉంటాయి. ఇవన్నీ కలిసి పనిచేసేటువంటి ఒక వ్యవస్థే మ్యాట్రిక్స్ సర్వేలెన్స్ అంటారు దీన్ని. ఒక వాహనం నగరంలో ఎక్కడ తిరిగిందో, ఏ సమయానికి ఏ జంక్షన్ దాటిందో కొన్ని సందర్భాల్లో గుర్తించేటువంటి సాంకేతిక సామర్థ్యం కూడా ఈ వ్యవస్థకు ఉంటుంది. అయితే ఈ కేసులో ఆ డేటాని పూర్తిగా విశ్లేషించారా లేదా? ఆ వాహనం ఏ మార్గంలో వెళ్ళింది, ఎక్కడ ఆగింది, ఎక్కడ నుంచి అతన్ని దించారు, ఈ ప్రశ్నలకు సమాధానాలు ఏమన్నా ఉన్నాయా? వాటికి ఏమన్నా సాక్ష్యాలు సేకరించారా? 90 రోజుల క్లౌడ్ బ్యాకప్ ఉంటే ఎందుకు దాన్ని సీజ్ చేయలేదు? ఇప్పుడు చాలా సర్వేలెన్స్ వ్యవస్థల్లో క్లౌడ్ స్టోరేజ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కొన్ని చోట్ల 90 రోజుల వరకు బ్యాకప్ కూడా ఉంటుంది. అయితే అది సురక్షితంగా స్వాధీనం చేసుకున్నారా లేదా? లేకపోతే సమయం గడిచిన తర్వాత డేటా ఓవర్ రైడ్ అయ్యే పరిస్థితి వచ్చిందా? అది ఇప్పుడు ప్రధానమైనటువంటి ప్రశ్న. శవం లేకుండా కేసు ఎంత బలంగా నిలుస్తుంది? మనకంటే కూడా వాళ్ళకి ఎక్కువ తెలుసు. హత్య కేసుల్లో శవం దొరకటం అనేటువంటిదే అత్యంత కీలకం. అది లేకపోయినట్లయితే మామూలుగా సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అనేది ఒకటి ఉంటుంది. ఈ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఆధారంగా కూడా కేసును ముందుకు తీసుకెళ్ళచ్చు. శవం ఎందుకు కనిపించలేదు? అది నిజంగా మాయమైందా? లేకపోతే మాయం చేశారా? ఎలా చేశారు? ఇదంతా కూడా దర్యాప్తులో ఉండాలి. ఈ ప్రశ్నలకు స్పష్టమైనటువంటి సమాధానం కోసం వాళ్ళు ప్రయత్నాలు చేయాలి. అంతేకాకుండా ఆ సంబంధిత సాయికృష్ణ తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదుని ఎఫ్ఐఆర్గా నమోదు చేయడంలో ఎందుకు ఆలస్యం జరిగింది? కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినప్పుడు ఎప్పుడు ఎఫ్ఐఆర్ నమోదైంది? ఎందుకు వెంటనే కేసు నమోదు చేయలేదు? దానికి కారణాలేంటి? ఈ అంశాల మీద కూడా వాళ్ళు స్పష్టంగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తున్నారా? చివరి ప్రశ్న, ఈ కేసులో ఎన్ని ప్రశ్నలకు ఇప్పుడు ఇలాంటివి సమాధానాలు రావాలి? సీసీటీవీ ఫుటేజీ, కాల్ రికార్డులు, డిజిటల్ ఫోరెన్సిక్, మ్యాట్రిక్స్ సర్వైలెన్స్, కమాండ్ కంట్రోల్ సెంటరు, క్లౌడ్ బ్యాకప్, ఇవన్నీ కూడా డిజిటల్ ఆధారాలను సమగ్రంగా విశ్లేషిస్తే ప్రజలకు ఉన్నటువంటి అనుమానాలకు సమాధానం లభిస్తుంది. దర్యాప్తు ఖచ్చితంగా ఒక కొలిక్కి వస్తుంది. మరి చట్టం ముందు ఎవరైనా సమానమైనటువంటి కబుర్లు అయితే చెప్తుంటారు కదా. దర్యాప్తు మరి ఆ స్థాయిలో పారదర్శకంగా నిష్పాక్షికంగా జరిగిందనేటువంటి ఒక నమ్మకం కల్పించాల్సిన బాధ్యత ఉంది కదా. ఈ కేసులో అతను రౌడీనా లేకపోతే ఇంకొకటా కాదు. ఇది ఒక క్రైము, దారుణమైనటువంటి క్రైము. ఇక్కడ మనం ఆ ప్రకారంగానే మాట్లాడుకుంటాం. కాబట్టి దర్యాప్తు, కోర్టులు ఈ ప్రక్రియ ఆధారంగా ఒక ఇది జరగాలంటే ఇప్పుడు నేను సంధించినటువంటి ఈ ప్రశ్నలన్నిటికీ కూడా ఖచ్చితంగా ఒక సమాధానం ఉండాలి. ఈ క్రమంలోనే దర్యాప్తు అనేటువంటిది సాగాలి. అలా సాగినట్లయితేనే వాస్తవాలు బయటకు వస్తాయి. కాదన్నట్లయితే ఇందులో ఏదో
సంథింగ్ మిస్చిఫ్ ఉంది, ఇందులో చాలామంది ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఇంటెన్షనల్గా కేవలం ఒక రౌడీని చంపేయడానికి ఇంత పెద్ద కాన్స్పిరసీ జరగాల్సినటువంటి అవసరం లేదు. సో బిహైండ్ దట్ ఇంకేదో ఉందని కూడా అనుమానించాల్సి వస్తుంది. కాబట్టి ఇట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ టు ప్రూవ్ దెమ్సెల్వ్స్ దే ఆర్ ఇన్ దిస్ కేస్ చాలా ట్రాన్స్పరెంట్గా అకౌంటబుల్గా ఉన్నాము, ముఖ్యంగా పోలీసు వ్యవస్థ బాధ్యతగా వ్యవహరిస్తుంది అనేటువంటి దాన్ని ఇటు ప్రజలకి అటు కోర్టుకి కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఈ ప్రశ్నలకు సమాధానం లభిస్తుందా లేదా అనేటువంటిదే చూద్దాం.